దేవునికి స్తోత్రం. ఏదైనా మహాగణుడైన దేవదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. కీర్తన గ్రంథం 99 అధ్యాయం 5వ వచనం. ప్రియా మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన దేవాదేవుని యొక్క మహాకృప మీతో నాతో నిత్యం ఉండాలి. ఆ దేవాదేవుని మనసారా మీరు హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించండి, మహింపరచండి, ఘనపరచండి. అద్వితీయ సత్య స్వరూపుడైన సర్వాధికారి అయిన దేవుడైన ఆయన హృదయపూర్వకంగా మనం ఆరాధించాలి. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలేనది ప్రధానమైన ఆజ్ఞని మార్కు 12 అధ్యాయం 30 వచనం తెలియపరుస్తుంది. దేవదేవుని బిడ్డలారా, మన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆరాధన యొక్క జన్మస్థానము హృదయమందలి ప్రేమయే. మరో మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, ప్రేమ అను ఊట నుండి ఆరాధన అను నది బయలుదేరుచున్నది. ప్రేమ లేనిదే ప్రభువును యథార్థంగా ఆరాధించలేం మనం. ప్రేమ లేని ఆరాధన వట్టిది, అది వ్యర్థము. ప్రేమతో కూడిన కృతజ్ఞతాభావము స్తుతి స్తోత్రములుగా ఆరాధనగా వెల్లడగుచున్నది. ప్రభు మహింపరచబడుచున్నాడు, ఘనపరచబడుచున్నాడు ఆ మహిమాస్వరూపుడైన దేవాదేవుడు. ఆరాధన అంటే ప్రేమతోనూ కృతజ్ఞతా భావంతోనూ దేవదేవుని మహింపరచడం, స్తుతి స్తోత్రములతో ఆయనను కొనియాడటం, ఆయనతో ఏకమగుట దేవదేవుని బిడ్డలారా. కానీ దేవాది దేవుని మన మనసారా మనం ఆరాధించాలి. ఆరాధన అను మాట అంత తేలిగ్గా విశదపరచలేము. కారణము అందులో లోతైన భావము, ఎంతో లోతైన భావం ఉన్న దేవుని బిడ్డలారా. ఎన్నో పదముల కలయికవే ఆరాధన. ఆరాధనలో కొనియాడుట ఉన్నది, సాగిలిపడుట కూడా ఉన్నది దేవదేవుని బిడ్డలారా. ఆ దేవాదేవుని మనం నమస్కరించాలి, ఆ మహిమాస్వరూపుని మనం స్తుతించాలి, ఆ అద్వితీయ సత్య స్వరూపుని మనం సేవించాలి, ఆ సర్వలోక న్యాయాధిపతికి మనం బలులు అర్పించాలి, ఆ ఉన్నతుడైన దేవాదేవుడికి మహిమ చెల్లించాలి. అంతేకాకుండా పాటలు పాడుచు, వాయిద్యములు వాయించుచు, కానుకలు చెల్లించుచు ఆయన నామను ప్రస్తావించాలి. ఇలా ఎన్నో ప్రియులారా, ఎన్నో తీరులా మన ప్రభుని మనం స్తుతించాలి, ఎన్నో రకాలుగా ప్రభుని ఆరాధించాలి. మన దేవుడు మన ఆరాధనను అంగీకరించుచున్నాడు. మన ఆరాధనను బట్టి ఆనందించున్న మహాప్రియ జగత్రక్షకుడు ఆయన ఆరాధన కోరుచున్నాడు గనుక మన మధ్య నివాసం చేయుచున్నాడు. తన ప్రజల స్తుతుల మధ్య దేవుడు ఆసీనుడు గనక మనం ఆయనను తప్పక ఆరాధించాలి, సేవించాలి, మహింపరచాలి, ఘనపరచాలి. దేవదేవుని బిడ్డలారా, మీకు వందలాది పనులు ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు. వాటన్నిటి మధ్యను ప్రభువును ఆరాధించుటకు మొదటి స్థానం ఇవ్వండి. దేవాదేవుడు అద్వితీయ సత్య ఎన్నో వనరులు మనకి ఇస్తున్నాడు. ఎన్నో తీరులా మనకు అద్భుతమైన కార్యం జరిగిస్తున్న గొప్ప దేవుడైన ఆ దేవాదేవుడికి సమయం కేటాయించండి. ప్రేమపూర్వకంగా ఆయన ఆరాధించండి. మన జీవిత గమ్యముగా ఉండవలసింది ఏమిటి? ప్రభువును ప్రేమించుట, ఆయన్ని ఆరాధించుటే. అన్నిటికంటే దేవుని ఆరాధించుటే ప్రధానమైనదని గుర్తించి దేవాది దేవుణ్ణి, మహిమాస్వరూపుడిని, మహిమోన్నతుడిని మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధించి మహింపరిచి కీర్తించండి. ఆ దేవాదేవుడి యొక్క మహాకృప, ఆయన ఆశీర్వాద దీవులు మీతో నిత్యముండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన ప్రియపరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి స్తోత్రాలు. దేవదేవా, మహిమాస్వరూపుడా, పూజనీయడానికి స్తోత్రం. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని ఆరాధించడే ప్రధానమైనదని మేము గుర్తించాం. మా దేవుడా, మా రక్షకుడా, నీకు స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతిస్తుండగా, మిమ్మల్ని మహింపరుస్తుండగా, ఘనపరుస్తుండగా మీ కృపను, మీ కనికరం, మీ ఆదరణ, మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేయండి. ఈ ఉదయకాల వాగ్దానం చేత బిడ్డలందరి జీవితంలో జయమనుకరించండి. ఆనంద, ఆదరణ, సంరక్షణ దయచేయండి. బిడ్డలందరి శిరంపై మీ హస్తముంచి ఆశీర్వదించి దీవించి ఈ దినచర్యలు అందరినీ ముందుకు నడిపించి అందరేళ్ళ మీ కృప దయచేయమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. సర్వోన్నతుడైన జయముగల దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విలువైన కానుకను నశించిపోవచ్చున్న ఆత్మల రక్షణార్థమై ఈ వాక్య పరిచర్యకు పంపించండి. దేవాదేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మా ఫోన్పే నెంబర్ మరియు గూగుల్ పే నెంబర్ 9440442637.